గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో శ్రీ వెంకటేశ్వర పర్వతారోహణ క్రమం, తద్భక్త్యా తత్పర్వత నామాలు గురించి చెప్పుకుంటున్నాం. ముఖ్య ప్రాణంచే అధిష్ఠింపబడే స్థానాన్ని పొంది అక్కడ దేవి కూర్చున్నదై తిరిగి ఇట్లు పలికింది. జైగీషస్సవ్యా, విష్ణువైన శ్రీనివాసుని దర్శనం ఎలా చేయాలో చెప్పు. జైగీషవ్యుడు సంతచిత్తుడై ఇలా పలికాడు. కన్యకా, నీవు విను. తంత్రం చెప్తున్నాను. నా వలన విని అంతా నేను చెప్పినట్లు చెయ్యవలసింది. శ్రీనివాసుని మొదట ద్వారాన్ని చూచి వేల కొలది అపరాధాలు రాత్రి పగలు నాచే చేయబడుతున్నాయి. దేవా పురుషోత్తమ, వాటన్నిటినీ క్షమించు. మానసిక వాచిక కాయిక దోషాలన్నింటినీ మాధవ, విశ్వద్వేష కారణాలన్నింటినీ భస్మం కావించు అని వేడుకోవాలి. దేవి, శ్రీనివాసుని ఆదిద్వారమిది. జయుని విజయుని అక్కడ భక్తితో స్మరించాలి. దేవి, దక్షుని యాగ సమయంలో చండుని ప్రచండుని కూడా శ్రీనివాసుని ఆదిద్వారం వద్ద చక్కగా స్మరించాలి. దేవి, శ్రీనివాసుని పాశ్చాత్య భాగమందు నందుని సునందుని భక్తితో స్మరించాలి. కుమారి, శ్రీనివాసుని సవ్య అంటే ఎడమవైపు ద్వారమందు కుముదాక్షుని కుముదంతుని స్మరించాలి. దేవి, ఎవడైతే జన్మ ధరిస్తాడో అతడు ఆదరంతో భక్తిపూర్వకంగా ఎప్పుడు శ్రీనివాసును చూస్తానో కదా అనుకుంటూ 12 సార్లు ప్రదక్షిణం చేస్తూ అడుగు అడుగునందు శ్రీనివాసుని స్మరించాలి. శ్రీ స్వామి తీర్థములో భక్తితో వంగి ఆచమించి దేవి పిమ్మట స్నానమాచరించి భూసమేత వరాహస్వామికి వంగి ప్రణమిల్లి గోవింద గోవింద అంటూ భక్తిపూర్వకంగా ఆయుద్వారం ప్రధాన ద్వారం ప్రవేశించాలి. అటు పిమ్మట హరికి సాష్టాంగ రూపమైన ప్రణామం చేసి దేవమందిరాన్ని ప్రవేశించాలి. ద్వారం వద్ద ఉన్నవాడై అతడ పీఠమందల దేవతలను మనస్సుచే ధ్యానిస్తూ తిరిగి ప్రవేశించాలి. దేవి, ముందు పీఠ మధ్యమందు నారాయణుడగు శ్రీనివాసునికి నమస్కరించాలి. దేవుని యొక్క ఎడమ భాగమందు పీఠ భాగానికి వెలుపల గురుదేవునికి కూడా నమస్కరించాలి. ఖగేంద్ర, పీఠానికి ఎగువ దిగువ తావులలో ప్రదేశములలో ఆగ్నేయ కోణంలో నమస్కరించాలి. దేవి, నైరుతి భాగంలో వ్యాసదేవుని నమస్కరించాలి. అంతటను విష్ణువుకు నమస్కారం చేయాలి. వాయువ్య కోణమందు భక్తి సంవర్ధిత మనస్కుడై వినయపూర్వకంగా దుర్గాదేవిని నమస్కరించాలి. దేవి, పీఠానికి ఊర్ధ్వ భాగంలో అగ్ని కోణంలో ధర్మాది దేవత అయిన యమునకు నమస్కరించాలి. పీఠ భాగం యొక్క పై భాగంలో నైరుతి దిశను ఊర్ధ్వకోణంలో జ్ఞానాధిపుడైన వాయుదేవునికి నమస్కరించాలి. మంచి కనుబొమ్మల కల దేవి, పీఠం ఊర్ధ్వ భాగంలో వాయుకోణంలో వైరాగ్యాధిపతి అయిన రుద్రుని నమస్కరించాలి. దేవి, పీఠానికి పైన ఈశాన కోణంలో ఐశ్వర్యాలకు అధిపతి అయిన ఇంద్రునికి దేవేంద్రునికి నమస్కరించాలి. దేవి, పీఠానికి తూర్పు భాగంలో అర్యములకు అధిపతి అయిన నైరుతికి నమస్కరించాలి. దేవుని పీఠానికి దక్షిణంలో ఉగ్ర రూపురాలని చెప్పబడే దుర్గకు ప్రణమిల్లాలి. కుమారి, పీఠానికి పశ్చిమంలో ఆరోగ్యాలకు అధిపుడైన కామదేవునికి ప్రణామం చేయాలి. దేవుని పీఠానికి ఉత్తరంలో వైరాగ్యాదులకు అధిపతి అయిన రుద్రదేవుని సంస్మరించాలి. పీఠానికి మధ్య ప్రదేశంలో కుమారి, ఎల్లప్పుడూ పరమ పురుషుడని చెప్పబడే వరాహమూర్తికి ప్రణమిల్లాలి. దానికి పైన శక్తి అనే పేరు కలిగిన ఆధార రూపమైన లక్ష్మికి నిత్యము ప్రణమిల్లాలి. దానికి పైన వాయుకూర్మాలకు నమస్కరించాలి. ఆ పైన శేషునికి ఆదికూర్మానికి నమస్కారం చేయాలి. మంచి కనుబొమ్మలు కల కుమారి, ఆ పైన భూమికి మిక్కిలి అభిమాన దేవత అయిన భూదేవికి ప్రణమిల్లాలి. ఆ పైన క్షీరసాగరాధిపతి అయిన వరుణదేవునికి సంస్కరించాలి. కన్యక, దానికి పై భాగాన లక్ష్మికి నమస్కరించాలి. శ్వేత దీపమని పిలువబడే దానిని కూడా పూజించాలి. దానికి పై భాగాన మహాదివ్యమైన మండవ సంజ్ఞ కల లక్ష్మికి ప్రణమిల్లాలి. పీఠం యొక్క మధ్య ప్రదేశంలో యముని మధ్యలో యమసంజ్ఞ కల లక్ష్మీదేవిని భక్తితో అర్చించాలి. భద్రురాల, యమదేవుని యొక్క దక్షిణ భాగంలో దీపరూపంలో ఉన్న సూర్యునికి నమస్కరించాలి. యమదేవుని వాయుభాగంలో దీపరూపమైన శ్రీదేవినికి నమస్కరించాలి. యమదేవుని అగ్రభాగంలో దీపరూపంలో ఉన్న అగ్నికి నమస్కరించాలి. దేవుని అగ్రభాగంలో భూమి అని పేరు గల దేవతను నమస్కరించాలి. ఆ తత్వాభిమానము నిత్యము భక్తితో స్మరించాలి.
విష్ణువైన శ్రీనివాసుని యొక్క పర్యంక రూపాన్ని, తమో అభిమానయైన దుర్గను భక్తితో నమస్కరించాలి. దేవి తూర్పు దిక్కుననున్న పీఠ సోపాన రూపమైన తనను తాను ఒక్కనిగా ప్రణమిల్లాలి. కన్యక దక్షిణంలోనున్న దిక్పీఠమగు సోపాన రూపాన్ని జ్ఞానాత్మకంగా ప్రణమిల్లాలి. దేవి పద్మానికి తూర్పుననున్న రేకు దళమునందు స్త్రీ రూపంలో ఉండే విమల అనే పేరు గల ఈ శక్తిని ఉపాసించాలి. అట్లే బ్రహ్మాది దేవతలకు ప్రణమిల్లాలి. దేవి నీవు ఆకర్ణించు. ఆగ్నేయ కోణంలో ఉన్న దళమందు ఉత్కర్ష అని పేరు గల పరాశక్తి అయిన దేవిని, రమను, బ్రహ్మను, వాయువును, శేషుని నమస్కరించాలి. కుడి భాగాన ఉన్న పద్మం యొక్క 8 దళములందు నారాయణాకారంలో ఉండే శేషుడు మున్నగు వారిని స్త్రీ రూపాలకు నమస్కారం చేయదగియున్నది. కుమారి నేను చెప్పినట్టుగా నాచే పశ్చిమంలోనున్న దళమందు గోపాఖ్య నారాయణుడు, బ్రహ్మ, వాయువు, విప్రులు మున్నగు వారికి, శేషుడు, రుద్రుడు మున్నగు వారికి స్త్రీ రూపాలకు నమస్కారం చేయదగియున్నది. ఈశాన కోణంలోనున్న దళాలయందు ఈశాన నారాయణుని, విరించుడు, వాయువు, ఆకాశం, శేషుడు, దేవతలు మున్నగు వారి యొక్క స్త్రీ రూపాలకు నమస్కారం చేయదగినది. అలాగే పద్మం యొక్క మధ్య భాగంలో అనుగ్రహ అని పేరు గల విష్ణుపతి అయిన లక్ష్మీదేవి, వాయువు, వియత్తు, శేషుడు, రుద్రుడు మున్నగు వారికి స్త్రీ రూపాలకు నమస్కారం చేయదగియున్నది. సుయోగపీఠం స్వరూపమైన అనంతుడనే పేరు గల వానికి ఎల్లప్పుడూ నమస్కరించాలి. దేవుడైన శ్రీనివాసునికి ప్రణమిల్లాలి. శుభస్వరూపురాల వివేకవంతుడైన వాడు శ్రీనివాసునకు వామ ఎడమ భాగమందు లక్ష్మికి ప్రణమిల్లాలి. శ్రీనివాసుని సవ్య భాగమందు కుడి భాగం శుభప్రదురాల ధరాదేవికి ప్రణామం చేయాలి. పీఠానికి వెలుపల తూర్పు భాగంలో శుభుడైన కృపోల్కునికి ప్రణమిల్లాలి. దక్షిణంలో మహోల్కునికి, పశ్చిమంలో వీరోల్కునికి ప్రణామం చెయ్యాలి. ఉత్తరమందు మహోత్కృడైన ఉల్కునికి నమస్కారం చెయ్యాలి. విద్వాంసుడు 4 కోణములందు సహస్రోల్కునికి ప్రణమిల్లాలి. తూర్పున వాసుదేవునికి నమస్కరించాలి. దక్షిణమందు సంకర్షణ దేవునికి, పశ్చిమాన ప్రద్యుమ్నునికి, ఉత్తరాన అనిరుద్ధునకు ఉత్సాహంతో నమస్కరించాలి. నిత్య శుభ స్వరూపురాల కుమారి నిత్య శుభమైన ఆగ్నేయమందు మాయాదేవికి నమస్కరించాలి. నైరుత్య భాగమందు జయకు నమస్కరించాలి. వాయువ్యమునందు కృత్యకు నమస్కరించాలి. ఈశాన్యమందు శాంతి అని పేరు గల ఆమెకు నమస్కరించాలి. తూర్పు భాగాన కేశవునికి నమస్కరించాలి. అలాగే నారాయణునకు, మాధవునికి నైరుత్యమందు, వాయువ్యమందు నమస్కరించాలి. కుమారి శుభమైన ఆగ్నేయమందు నిత్యము భక్తితో కూడుకున్నవాడై గోవిందునకు నమస్కరించాలి. అలాగే దక్షిణాన విష్ణువునకు ప్రణమిల్లాలి. ఓ కుమారి నైరుత్యందు మధుసూదనునికి నమస్కరించాలి. పశ్చిమాన త్రివిక్రముడైన వామనునికి, అట్లే భామిని, విష్ణువునకు, శ్రీధరునకు ప్రణమిల్లాలి. గొప్పదానివైన కుమారి ఉత్తరాన హృషికేశునికి నమస్కరించాలి. అదేవిధంగా ఇంద్రియాలను స్వాధీనంలో నుంచుకొని పద్మనాభునికి నమస్కరించాలి. భామిని ఐశాన్యమందు దామోదరునికి నమస్కారం చెయ్యాలి. చతుర్థావరణంలో తూర్పున మహాకూర్మానికి నమస్కరించాలి. కన్యక శుభమైన ఆగ్నేయమందు వరాహమూర్తికి నమస్కారం చెయ్యాలి. దక్షిణాన నారసింహునకు, వామనునకు పదే పదే నమస్కరించాలి. నైరుత్యమందు పరిశుద్ధ చిత్తంతో భార్గవరామునికి ప్రణమిల్లాలి. పశ్చిమమందు మాధవునికి, అలాగే కృష్ణునకు నమస్కరించాలి. కన్యక శుభమైన వాయువ్యమందు బుద్ధునకు నమస్కారం చెయ్యాలి. ఉత్తరమందు ఉల్కరూపుడగు అనంతుడైన నీకు నమస్కారం. ఈశాన్యమందు విశ్వరూపునకు జగరూపుడై నమస్కరించాలి. ఆగ్నేయమందు వారునికి, నైరుతమందు గాయత్రికి, వాయువ్యమందు భారతికి, ఈశాన్యమందు గిరిజకు నమస్కరించాలి. గిరిజ యొక్క వామభాగంలో సౌపర్ణిని భక్తితో నమస్కరించాలి. తూర్పున ఆయుధంతో కూడుకున్న ఇంద్రునికి నమస్కరించాలి. సుపరివారుడైన శ్రీ విష్ణువు యొక్క పార్షదునకు నమస్కరించాలి. ఆగ్నేయమందు సాయుధుడైన అగ్ని నీకు నమస్కారం అంటూ పూర్వమునందు వలె ఆచరించాలి. దక్షిణమందు యముని, నైరుత్యందు నివృత్తిని యజించాలి. పశ్చిమమందు వరుణుని, వాయువ్యమందు వాయువుకు నమస్కరించాలి.